క్రింది వాటిలో ఏది కొవ్వులో కరిగే విటమిన్గా వర్గీకరించబడింది? విటమిన్ బి12, విటమిన్ బి6, విటమిన్ కే, విటమిన్ సి. ఇందులో కొవ్వులో కరిగే విటమిన్స్ మరియు నీళ్ళలో కరిగే విటమిన్స్ రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది. అందులో ఏ, డి, ఈ, కే ఈ విటమిన్స్ కొవ్వులో కరుగుతాయి మరియు బి అండ్ సి నీళ్ళలో కరిగే విటమిన్స్. విటమిన్ బి12 అండ్ బి6 ఇవి నీళ్ళలో కరిగే విటమిన్స్. విటమిన్ సి నీళ్ళలో కరుగుతుంది. మన ఆన్సర్ వచ్చేసి విటమిన్ కే. ఇది కొవ్వులో కరిగే విటమిన్. ఆన్సర్ విటమిన్ కే. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఏ లోపం వల్ల కింది వాటిలో దేనితో ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది? స్కర్వీ, రికెట్స్, రాత్రి అంధత్వం, బెరిబెరి. నాకు తెలుసు స్కర్వీ అనేది విటమిన్ సి లోపం వల్ల కలుగుతుందని. రికెట్స్ విటమిన్ డి లోపం వల్ల, బెరిబెరి విటమిన్ బి లోపం వల్ల, రాత్రి అంధత్వం దాన్ని నైట్ బ్లైండ్నెస్ ఇది విటమిన్ ఏ లోపం వల్ల కలుగుతుంది. అవర్ ఆన్సర్ వచ్చేసి రాత్రి అంధత్వం. తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా దృష్టిని అందించే కిరణాలు రోడాప్సిన్. నెక్స్ట్ వచ్చేసి సూర్యకాంతి నుండి వచ్చే అతి నీలలోహిత వికిరణానికి గురైనప్పుడు చర్మంలో ఏ విటమిన్ సంశ్లేషణం చెందుతుంది? విటమిన్ ఇ, విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ బి12. ఎప్పుడైతే సూర్యకిరణాలు చర్మంలో తాకి చర్మంలో ఉన్న కొవ్వు పదార్థాలను సంశ్లేషణం చెందించి విటమిన్ డిగా మారుస్తుంది. అవి మన ఆన్సర్ వచ్చేసి విటమిన్ డి అని చెప్పుకోవచ్చు. సూర్యరశ్మి విటమిన్ అని పిలువబడే ఇది యూవీ కిరణాల చర్మంలో కొలెస్ట్రాల్. నెక్స్ట్ వచ్చేసి స్క్వర్వీ చిగుళ్ళవాపు, రక్తస్రావం మరియు గతంలో నయమైన గాయాలు తెరుచుకోవడం వంటి లక్షణాలతో కూడిన ఉంటుంది. ఇది కింది వాటి లోపం వల్ల వస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు స్క్వర్వీ అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది. అదేవిధంగా చిగుళ్ళవాపు, రక్తస్రావం మరియు గతంలో నయమైన గాయాలను తెరుచుకోవడం వంటి లక్షణాలు మనకు ఏ విటమిన్ లోపంలో కలుగుతాయనంటే ఆస్కార్బిక్ ఆమ్లం, దాన్ని విటమిన్ సి అనడం జరుగుతుంది. ఆస్కార్బిక్ ఆమ్లం కొల్లేజన్ ఫైబర్లను స్థిరీకరించి చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రక్తం గడ్డ కట్టడం అనే ప్రాథమిక ప్రక్రియకు ఈ విటమిన్లు ఏది అవసరం అవుతుంది? ఆల్రెడీ తెలుసు రక్తం గడ్డ కట్టడకు ఏ విటమిన్ ఉపయోగపడుతుంది అంటే మనకు విటమిన్ కే అనేది రక్తం గడ్డకు అవసరం అవుతుంది. మన ఆన్సర్ విటమిన్ కే. నెక్స్ట్ వచ్చేసి ఫెర్నేసియా ఎనిమియా అనేది శరీరం ఏ విటమిన్ను గ్రహించలేకపోవడానికి ప్రత్యేకంగా సంబంధించినది. ఎనిమియా అంటే ఈ యొక్క రక్తహీనతకు సంబంధించి విటమిన్ బి12 అనేది మనకు
ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. యా విటమిన్ బి12, సైనోకోబాలమైన్. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ, దీన్ని టోకోఫెరల్ అంటారు. దీని యొక్క ప్రాథమిక శారీరక పాత్ర ఏమిటి అని అంటే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడము, లేకపోతే ఎముక నాన్సర్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడం. గర్భిణీ స్త్రీలు అభివృద్ధి చెందుతున్న పిండంలో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి ఏ బి విటమిన్ ఎక్కువగా సిఫార్సు చేయబడింది అని మనకు ఆల్రెడీ తెలుసు. ఫోలేట్ అనేది గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. విటమిన్ బి9 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పెల్లాగ్రా అనేది 4 Ds ద్వారా వ్యక్తీకరించబడిన వ్యాధి. అతిసారము, చర్మసోది, చిత్తవైకల్యము మరియు మరణము. ఇది కింది వాటి లోపం వల్ల వస్తుంది. ఆల్రెడీ తెలుసు, నియాసిన్ అనే B3 లోపం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. సో మన ఆన్సర్ వచ్చేసి నియాసిన్ B3. నెక్స్ట్ నీటిలో కరిగే విటమిన్ల కంటే కొవ్వులో కరిగే విటమిన్ల నుండి విష ప్రభావం ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది అనేది మన క్వశ్చన్. మన ఆన్సర్ వచ్చేసి శరీరంలో కొవ్వులో కరిగే విటమిన్లను కాలేయం మరియు కొవ్వు కణజాలంలో నిల్వ చేస్తుంది అనేది మన ఆన్సర్ అండి. యా, ఇది మన ఆన్సర్.